ఎత్తైన కొండలు మధ్యలో కనువిందు చేసే కృష్ణా జలాలు బోట్లో ప్రయాణం ఇంకేముంది. అక్కడ పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కేరింతలు కొడుతూ నదీ స్నానాలు చేస్తూ మురిసిపోతున్నారు. అక్కడి ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్నారు. మరోవైపు సౌకర్యాల లేమి సమస్యగా ఇక్కడ మారింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్తో సోమశిల ఇప్పుడు కలకలలాడుతోంది. దీంతో పర్యాటకుల సందడి కూడా పెరిగింది. ఇక్కడ సోమేశ్వరాలయం, లలితాంబికాలయాలు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు పచ్చని చెట్లు, గుట్టల అందాలతో ఈ ప్రాంతం కనువిందు చేస్తుంది. హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి భారీగా సందర్శకులు వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇక్కడి బోటింగ్ సౌకర్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఓ పక్క నల్లమల అందాలు, ఇంకోవైపు కృష్ణమ్మ పరవళ్లు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. బాగా అనిపించింది. బోట్లో వెళ్ళొచ్చాము. ఆ సీనరీ కూడా చాలా బాగుంది. వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంది అనుకునే దానికంటే. ఇంతకుముందు కార్తీక మాసంలో వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చి చూస్తే బాగుంది. We have come from Hyderabad, so there's a very good experience at Somashila, and I hope everyone comes and visit for a weekend. సూపర్గా ఉంది. తెలంగాణ టూరిజం బాగుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉన్న పాలకులు ఆశించిన స్థాయిలో దృష్టి సారించడం లేదు. పర్యాటక శాఖ కాటేజీలు నిర్మించిన అవి ప్రైవేటు వారి ఆధీనంలో ఉండడం, ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సి రావడంతో సందర్శకులకు ఇబ్బందిగా మారింది. అధిక రేట్ల కారణంగా సోమశిల, శ్రీశైలం బోటు ప్రయాణానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కోట్ల రూపాయల ఏసీ లాంచ్ ఉత్సవ విగ్రహంగా మారింది. ఇక్కడ మహిళలకు కనీస సౌకర్యాలు లేకపోగా తాగునీరు కూడా అందుబాటులో లేదు. ఇక్కడ కొంచెం సదుపాయాలు డెవలప్ అయితే టూరిజం బాగానే డెవలప్ అవుతుంది. ఆంధ్రాలో చూసిన పాపికొండలాగా కొంచెము శాండ్ బీచ్లు ఇవన్నీ లేవు, అంత కొండ ప్రాంతమే. కానీ ఇక్కడ ఏరియాలో కొంచెం డెవలప్మెంట్ చేస్తే టూరిజం బాగానే డెవలప్ అవుతుంది. మన బోటింగ్ రైడ్లో ఇక్కడ వచ్చేసి మన ఒక జాలీ రైడ్ ఉంటుంది, 15 నిమిషాలు ఉంటుంది, అది 15 మినిట్స్. ఒకరికి వచ్చేసి అడల్ట్ 50 రూపీస్ ఉంటుందండి. అలాగే చైల్డ్లకి 35 రూపీస్ ఉంటుంది. పర్యాటకులంతా వచ్చేసి ఇక్కడ మన టూరిజం బోటిని, మన టూరిజాన్ని డెవలప్ చేస్తే మనకి చాలా డెవలప్ ఉంటుంది. ఇక్కడ సేఫ్టీ సైడ్గా మనకి లైఫ్ జాకెట్లను అన్నీ ఉంటాయి. ఇప్పటికైనా సోమశిలపై అధికారులు దృష్టి సారిస్తే రాష్ట్రంలోనే ఓ మంచి పర్యాటక కేంద్రంగా విరాజిల్లే అవకాశం ఉంది.